అక్రమ సంబంధాల కారణంగా అధిక హత్యలు జరుగుతుండగా ఆస్తి తగాదాలు, భూ వివాదాల కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దోపిడీ దొంగలు ఓ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకునేందుకు ఏకంగా ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశారు. తమను గుర్తుపట్టిందని చంపారో లేక ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నారో కానీ అత్యంత కర్కశంగా హత్య చేశారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకున్న ఆ మహిళ కొద్ది సమయంలోనే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ఎక్కడో జరిగిందో ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం కమ్మర్లపల్లిలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కమ్మర్లపల్లికి చెందిన గాలి బాలలక్ష్మి, సుధాకర్ దంపతులకు కుమారుడు వెంకటేష్, కుమార్తె స్వాతి ఉన్నారు. కూతురు అత్తారింట్లో ఉంటుంది. అయితే తమకు ఉన్న కిరాణా దుకాణాన్ని బాలలక్ష్మి చూసుకుంటుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న పల్లెటూరు అయినా కిరాణా దుకాణం బాగా నడుస్తుండడం, బాలలక్ష్మి ఒంటిపై బంగారు నగలు ఉండడం గమనించిన కొందరు దుండగులు ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం దుకాణానికి వచ్చి శీతల పానీయం కావాలని అడిగారు. వారు అడిగిన కూల్ డ్రింక్ ఇచ్చిన బాలలక్ష్మి టీ పెట్టుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది. ఇదే అదునుగా దుండగులు లోపలికి వెళ్ళి ఆభరణాలు లాక్కొని గొంతు కోసి ఆమెను హత్య చేశారు. సాయంత్రం ఇంటికి